రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శల దాడి జరుగుతున్న వేళ ఆయనకు బాసటగా నిలిచే నేతలెవరన్నది ఇప్పుడు కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చగా మారింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుండగా తాజాగా 15 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు మాత్రమే ముఖ్యమంత్రికి మద్దతుగా బహిరంగంగా గళం విప్పారు. మంత్రి కొండా సురేఖతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరుస విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణను కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే ఈ భేటీకి మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పార్టీ సీనియర్లు దూరంగా ఉండటం కొత్త ప్రశ్నలకు తెరలేపింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, కొండా సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినా సరే పార్టీ ప్రభుత్వం వైపు నుంచి పెద్దలెవ్వరూ ఖండించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని బలహీనపరచాలని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీలోని కొందరు నాయకుల కుట్ర ఉందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సీనియర్ మంత్రులు సైతం అంటీ ముట్టనట్టుగా ఉండటం ఈ ఆరోపణలకు బలాన్నిస్తోంది. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుంది? పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి కట్టడి చేస్తుందా, లేక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పార్టీపై తన పట్టు బిగిస్తారా? అంతర్గత కుమ్ములాటలకు బలవుతారా అన్నది కాలమే తేల్చాలి.